క్యాబేజీ రోటి పచ్చడి చూపిస్తున్నాను. అందుకు కావాల్సిన పదార్థాలు: మీడియం సైజు క్యాబేజీ ఒకటి, కారము, చింతపండు కొంచెం తడిపి పెట్టుకోవాలి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, రాక్ సాల్ట్. కారం ఒక 2½ టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, జీలకర్ర, ఇవన్నీ ముందు కొంచెం మెత్తగా దంచుకోవాలి. తర్వాత చింతపండు, ఎల్లుల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు దంచు. ఇప్పుడు క్యాబేజీ, సన్నగా తరిగిన క్యాబేజీ కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి. మెత్తగా దంచకూడదు క్యాబేజీ. ఉండే కొంచెం కచ్చాపచ్చాగా, ఎందుకంటే ఆల్రెడీ సన్నగా తరిగాం కాబట్టి. ఇలా చేత్తో కలుపుకుంటే కారం అంతా బాగా కలుస్తుంది. ఇట్లా దంచేసుకొని 5 డేస్ 5 డేస్ వరకు బాగుంటుంది పచ్చడి. 4-5 డేస్ నిల్వ ఉంటుంది పచ్చడి. దీన్ని ఇంకా తాలింపు పెట్టేసుకోవడం. దీన్ని ఇలా తొక్కేసేసి తాలింపు పెట్టుకుంటే 4-5 డేస్ వరకు బాగుంటుంది. క్యాబేజీ కరకరలాడుతా. అయిపోయింది. ఇదంతా చక్కగా కలిపేసుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలి ఒకసారి. సాల్ట్, కారం చెక్ చేసుకోవాలి ఒకసారి. సరిపోయినాయండి పర్ఫెక్ట్గా.
ఇప్పుడు తిరుగుమూత పెట్టుకుందాం అండి. ఇప్పుడు పచ్చట్లో వేసానండి. పోపులో వేస్తే దానికి ఉన్న వెలుగు పోతుందని పచ్చట్లో వేసాను. పోపు దాని మీద వేసేద్దాము. పోపులోకి ఒక ఎండుమిర్చి మీడియం సైజ్ది, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆయిల్, పచ్చడి క్వాంటిటీని బట్టి ఆయిల్. ఇవి పోపు దినుసులు దోరగా వేగాలి. వచ్చింది కొంచెం. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అయిపోయిందండి. కొంచెం ఇష్టమున్న వాళ్ళు ఇంగ వేసుకున్నా కూడా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు వేయట్లేదు. ఇంగ వేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది పోపులో. అయిపోయిందండి. ఇలా పెట్టేసుకుంటే 4-5 డేస్ కూడా ఉంటుందండి, మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా. మనం రైస్లో తినేసరికి క్యాబేజీ కరకరలాడతా చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే మా అత్తయ్య గారు చేసే రోటి పచ్చళ్ళు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో చేస్తానండి. సో తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.